హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా పేరైతే శిల్ప, మేము లండన్లో ఉంటున్నాము. మన ఛానల్లో ఎక్స్ప్లోర్ వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. మాకైతే 160 మైల్స్ ఉంటుంది ఈ డడిల్ డోరు. అక్కడికైతే వెళ్ళాము, అది బీచ్ అనమాట. సో డడిల్ డోర్ అనేది కొంచెం మిరాకిల్ ప్లేస్ అని చెప్పొచ్చు, నేచర్ క్రియేట్ చేసిన ప్లేస్. అక్కడి నుంచి అయితే బోన్ మౌత్కి వెళ్ళాము. సో 3.5 అవర్ జర్నీ, 4 అవర్స్ జర్నీ ఉన్నప్పుడు వెళ్ళి వెంటనే రాలేం కాబట్టి ఇంకా 2 డేస్ ట్రిప్ లాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయి డడిల్ డోర్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే బోన్ మౌత్కి వెళ్ళాము. అక్కడ హోటల్లో స్టే చేసేసి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే బయలుదేరి ఇంకా పౌల్టన్స్ పార్క్కి వెళ్ళాము. ఇదైతే బోన్ మౌత్ అండి. హోటల్ అయితే నాకు నచ్చలేదు. బీచ్ కూడా నార్మల్గా చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి నేను చూశాను. కాకపోతే మేము వెళ్ళిన రోజు అంత మంచిగా లేదు. బీచ్లో కూడా కొంచెం స్మెల్ అనిపించింది. ఈ సిటీ మొత్తం అయితే చాలా చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క ప్లేస్కి అయితే మనకి బస్ యాక్సెస్ అయితే ఉంది. ట్రాన్స్పోర్టేషన్కి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే లాంగ్ డ్రైవ్ వచ్చేసి బస్ తీసుకుంటే చాలా టైం పడుతుంది. సో కొంచెం అన్ఈజీగా ఉంటుంది. సో ఈజీ యాక్సెస్ వచ్చేసి ట్రైన్ తీసుకొని నియర్ బై వచ్చేసి బస్కి వెళ్ళే చేంజ్ అయితే బెటర్ అనమాట. అంటే చాలామంది స్టూడెంట్స్ అట్లా అనుకుంటుంటారు కదా. సో ఇదైతే మేము ఇప్పుడు వెళ్ళేది అసలు సూపర్ అంటే సూపర్ ప్లేస్ అండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలా ప్లేసులకి వెళ్ళాను, కాకపోతే పిల్లలు ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇదేనమాట. ఇది వచ్చేసి పౌల్టన్స్ పార్క్. సో ఇది ఒక మొత్తం యాక్టివిటీస్ ఉంటాయండి దీంట్లో. పిల్లలు ఎంజాయ్ చేయాలంటే అదే పెప్పా పిగ్ వరల్డ్ అండి, మనం టీవీలో చూస్తుంటాం కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. మన వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుసుంటుంది. నేను కొంచెం నార్మల్గా ఉంటే నార్మల్ అని చెప్తా, చాలా బాగుంటే చాలా బాగుందని చెప్తా. ఎందుకు ఇంత హైప్ ఇస్తానంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కువ మనకి రైడ్స్ ఎక్కువ రైడ్స్ అయితే ఉండవండి కంపేర్ చేసుకుంటే అదర్ వాటితో. సో ఈ అడ్వెంచర్ అయితే కొంచెం నాకు అంటే థీమ్ పార్కే ప్రతిదీ ఇక్కడ ఎక్కువ, పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే అన్ని థీమ్ పార్క్స్లో క్యూస్ ఎక్కువ ఉంటాయి. సో కొంచెము క్లీన్నెస్ అవన్నీ అన్నీ బాగుంటాయి, కానీ కంపేర్ చేసుకుంటే అక్కడ ఫోటోషూట్కి కానీ మొత్తానికి కంపేర్ చేసుకుంటే ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో పిల్లలు చిన్న పిల్లలు వెళ్ళినా కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది పెప్పా పిగ్, పేరుకు తగ్గట్టే పెప్పా పిగ్ అంటేనే తెలుసు కదా, చిన్న పిల్లలది. సో వాళ్ళకి సంబంధించిందని అనమాట. చాలా బాగుంటుంది. సో యానిమల్స్ పెద్దగా అయితే లేవు, కాకపోతే ఉన్నాయి. సో ప్రతి దగ్గర ఇది ఎగ్జిట్ షాప్ అనమాట, టాయ్ షాపు. ఇంకా ఈ ఎంట్రీస్లో అయితే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేసుకొని కనిపిస్తూ ఉంటారు. సో ప్రతిసారి డిఫరెంట్గా ఉంటారు, సేమ్ అనే కాదు. అన్ని సీజన్స్లో డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. సో కానీ ఇవన్నీ నార్మల్గా మనం ఎక్కడికైనా వెళ్తే ఎగ్జిబిషన్కి అవి అప్పటికప్పుడు తీసుకొచ్చి బిగించేటివి, కానీ ఇవన్నీ ఈ థీమ్ పార్క్లో ఆల్రెడీ సెట్ అయినాయి కాబట్టి సో మనకి భయం కూడా ఉండదు. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాము ఎక్కడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్తే చాలా యాక్సిడెంట్స్ అయినట్లు. ఇవైతే ఆల్రెడీ ఫిక్స్డ్ కాబట్టి చాలా చాలా స్ట్రాంగ్ అనమాట. సో స్టార్టింగే మా వాళ్ళు డ్రైవింగ్కి వెళ్ళిపోయినారు. ఈ రైడ్స్ అయితే చాలా చాలా క్యూట్గా ఉంటాయి, కాకపోతే పెద్దవాళ్ళకి అన్నీ అలౌడ్ లేదనమాట. సో ఇది ఒక కిడ్కి ఒకరే అనమాట. ఇంకా మా బాబు పెద్ద బాబు కాబట్టి ఆ అబ్బాయిని డైరెక్ట్ అలౌ చేశారు. ఇవన్నీ కిడ్స్ ఎవరు 10 ఇయర్స్ బిలో, 8 ఇయర్స్ బిలో వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. 10 ఇయర్స్ అబవ్ వాళ్ళకు కూడా ఉన్నాయి, కానీ అంటే పెద్ద పెద్ద రైడ్స్ ఉన్నాయి, కానీ సో ఎక్కువ లేవన్నమాట కంపేర్ చేసుకుంటే. చూసారు కదా ఈ సైడ్లో ఊగుతుంది, ఇవన్నీ చాలా భయం అనమాట. సో మేమైతే అట్లాంటివి అస్సలు ప్రయత్నించాం. తర్వాత అయితే అందరం కలిసి ట్రాక్టర్ ఎక్కేసాము. సో ఇక్కడ చుట్టుపక్కల కూడా ఫామ్కి వెళ్ళినట్టే, ట్రాక్టర్లో ఎక్కడికి వెళ్తామండి, ఫార్మింగ్ చేస్తున్నాం కదా, అట్లానే ఇది మొత్తం సెట్టింగ్ పెట్టారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇవన్నీ ఒరిజినల్ ట్రీస్, అంతా ఓపెన్ కాబట్టి సో వెదర్ అయితే చూసుకొని పోండి, ఎందుకంటే మొత్తము ఓపెన్ ప్లేస్ కాబట్టి మళ్ళీ ప్రాబ్లం లేకుండా. సో ఫుడ్కి అయితే ఏ ఇబ్బంది ఉండదు. మీరు ఫుడ్ అయితే తీసుకెళ్ళండి, ఎందుకంటే అక్కడ వెళ్ళి అవన్నీ చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఈ థీమ్ పార్క్స్లో అంతా. వాటర్ బాటిల్స్, వీలైతే జ్యూస్ అట్లాంటివి, స్నాక్స్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఇవి మష్రూమ్ కప్స్ అనమాట.
టీ కప్స్, ఇంకా బెలూన్స్ మొత్తము ప్రతి ఒక్క రైడ్ ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు. ఈ రైడ్స్ కూడా మా వాళ్ళకి కళ్ళు తిరిగినాయి, సిక్ అయినారు అని చెప్పి కొన్ని రైడ్స్ ఎక్కలేదనమాట. అయితే పిల్లలైతే మీరు ఎన్నిసార్లైనా ఎక్కొచ్చండి, ప్రతి రైడు ఫ్రీయే కాబట్టి ఎన్నిసార్లైనా ఎక్కొచ్చు. మేము చాలా వాటికి వెళ్ళామన్నమాట, ఇట్లా థీమ్ పార్క్స్కి. ఎక్కడ కూడా ప్రతి దగ్గర వచ్చేసి ఎక్కువ సేపు వచ్చేసి మనకి క్యూ లైన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ అంత ఎక్కువ లేదనమాట రష్. యాక్చువల్గా ఇలానే ఉంటుందో లేకుంటే మేము వెళ్ళిన రోజే రష్ లేకుండా ఉంటుందో, నేను అనుకునేది ఏంటంటే చిన్నపిల్లలది కాబట్టి సో అందరూ ఇంట్రెస్ట్ చూపించరు. అంటే పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా ప్రతి రైడ్ ఎంజాయ్ చేస్తారనమాట. సో చిన్న చిన్న రైడ్స్ అన్నప్పుడు అన్నిటిల్లో పెద్దవాళ్ళు అలౌడ్ ఉండరు కదా, సో అందువల్ల లేరనుకున్నాను. సో కానీ 8 years బిలో వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తారండి. ఉన్నాయి కొన్ని రైడ్స్, కానీ అంత ఎక్కువ లేవన్నమాట పెద్దవాళ్ళు రైడింగ్కి. ఇక్కడ ఏవో చిన్న జూ లాగా అంటే ఇన్సెక్ట్స్ అవి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వచ్చాను. కాకపోతే అవి ఏమీ కనిపించలేదన్నమాట. సో ఇంకా మా పిల్లలు చూడండి రైడ్ ఎంత బాగా ఎంజాయ్ చేశారో. ఈ రైడ్ అయితే పాప ఒక్కటే వెళ్ళదనుకొని అనుకున్నాము, కానీ మా పాప కూడా భలే ఎంజాయ్ చేసింది. అసలు చాలా బాగా అనిపించింది ఈ డైనోసార్ది అయితే. సో మనం ఒకసారే కాదు, మనం ఎన్నిసార్లు క్యూలో వెళ్ళైనా మనం నిలబడేసి వెళ్ళొచ్చు అనమాట. ఫాదర్ డాటర్స్ లవ్కి అయితే అస్సలు చెప్పలేమండి. ఇంకా వాళ్ళు అలానే చూపిస్తారు, ఫాదర్ అలానే చూపిస్తారు, డాటర్ కూడా అలానే చూపిస్తారు. ఆ ఎఫెక్షన్ ఎవరికి ఉండదనిపిస్తుంది. సో ఈ ట్రైన్లో వద్దులే ఏముంది, జస్ట్ కూర్చొని అట్లా చిన్న రౌండే కదా అంటే లేదు అని చెప్పి వెళ్ళారనమాట. నాకైతే అన్నిటిలో హైలైట్గా నచ్చింది ఈ వాటర్ రైడ్ అండి. అస్సలు సూపర్ అనిపించింది వాటర్ రైడ్ అయితే. సో ఒక్కసారి కూర్చొని బోట్ లాగా ఇస్తారు, దాంట్లో కూర్చొని పైనుంచి కిందకి ఒకేసారి. సో చాలా పెద్ద క్యూ అనమాట. ఇంకోసారి వెళ్దాం అనుకున్నా కూడా అన్ని రైడ్స్ ఎంజాయ్ చేయాలి, టైం లేదు ఎక్కువ అని చెప్పి అప్పటికి ఫుల్ డే ఎంజాయ్ చేసామన్నమాట. నెక్స్ట్ అయితే ఇది ట్రైన్ ఎక్కాము. ఈ ట్రైన్ అయితే మొత్తం మనకి పాల్టన్స్ పార్క్ మొత్తము ఒక రౌండ్ తిప్పేస్తుంది, మనం అన్నీ చూస్తూ. ఇదైతే ఇక్కడ ఉయ్యాల్లాగా ఊపుతుంది చూడండి, ఇదైతే అసలు రచ్చ అనమాట. సో అట్లాంటివి పెద్ద పెద్ద రైడ్లు ఉన్నాయి. ఇంకా ఎక్కువ రైడింగ్ ఉండేది కూడా ఉందన్నమాట. కాకపోతే వాటి జోలికి మేము వెళ్ళలేదులేండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా మొత్తము, అవన్నీ చాలా స్పీడ్గా వెళ్తాయి అన్నమాట. అవన్నీ అసలు మేము అటువంటి అందరం మా ఫ్యామిలీ మొత్తం అలానే కాబట్టి సిక్ అయిపోతాం అనమాట. సో ఒక్కరికి కూడా పడదు కాబట్టి కొంచెం బెటర్ అనమాట, ఎవరం వెళ్ళలేదు. సో చిన్న చిన్న రైడ్స్ వరకే, చిన్న చిన్న కప్స్, అందుకే మాకు ఇది బాగా నచ్చింది. సో బాగా సెట్ అయింది కూడా. సో అదే కాదండి, ఇక్కడ మొత్తము ఫోటోషూట్కి కూడా మొత్తము గ్రీనరీ గార్డెను మొత్తం చాలా చాలా బాగా అనిపించింది. అందుకే ఇంతగా రికమెండ్ చేస్తున్నా. ఫొటోస్ కూడా ఎంత క్యూట్గా తీసుకోవచ్చు పిల్లలకి ఇక్కడ. ఇవన్నీ చాలా బాగా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి స్నేక్స్ లాడర్స్ లాగా చూసారంటే చాలా బాగా పెట్టారు కదా థీమ్ కూడా. మొత్తం గార్డెన్ భలే నచ్చిందనమాట. ఇది వచ్చేసి ఎలిఫెంట్స్. తర్వాత ఇక్కడ మనకి జూ టైపు ఉన్నాయి, కానీ ఎక్కువ ఎనిమల్స్ అవన్నీ లేవు అనమాట. మేము ఇంకా చూసేదానికి ఎక్కువ అక్కడ టైం లేదు. సో మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలి 3 hours. 3 hours అంటే మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకొని వెళ్ళాలి. డైరెక్ట్ 3 hours ఒకేసారి డ్రైవింగ్ కష్టం కాబట్టి. ఇక్కడ చూసారా ఈ బర్డ్స్ కొంచెం డిఫరెంట్గా భలే ఉన్నాయి కదా కలర్, అసలు ఎంత రెడ్గా ఆరెంజ్గా ఉన్నాయి కదా. సో వీటి బ్రీడ్ నేమ్ అయితే ఇక్కడ ఉంది కదా, అదేనండి, చదువుకోండి. అది నాకైతే ఇవన్నీ నోళ్ళు తిరగవు. మళ్ళీ ప్రొనౌన్సియేషన్ తప్పైతే మళ్ళీ రకరకాల కమెంట్స్ వస్తాయి. సో మనమైతే కొంగలనే అనుకుంటా వీటిల్ని అనేది. చూడండి ఒక కాలు పైన నిలబడి ఉన్నాయి, వాటి స్టైలే డిఫరెంట్ అండి, అట్లా నిద్రపోతుంటాయి అన్నమాట. సో ఇట్లా కొన్ని చూసామన్నమాట. మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇంక ఈ జూ వచ్చేసి టైం అయిపోయిందని. ఇంతే అండి వీడియో, చాలా షార్ట్ చేసేసాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన వీడియోస్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.